జస్ట్ అనుమానితుడు మాత్రమే. నా భర్త ఏ తప్పు చేయలేదని తన నిజాయితీని నిరూపించుకొని అందరి ముందు మళ్ళీ తలెత్తుకునే రోజు దగ్గరలోనే ఉంది. ఆ రోజు మీరన్న ప్రతి మాటకి నేను సమాధానం చెప్తాను. నువ్వేం బాధపడకు జగదాత్రి. ఇప్పుడే మన లాయర్ గారితో మాట్లాడి కేదార్కి బెయిల్ తీసుకోమని చెప్తాను. ఒక నిమిషం. తప్పు చేసిన వాళ్ల వైపు నిలబడ్డం కూడా తప్పే అవుతుంది. అలాంటి తప్పు కౌశికి చేస్తే పర్లేదు. వజ్రపాటి కౌశికి తప్పు చేస్తే దానికి సమాధానం మీరు చెప్తే సరిపోదు. ఈ కుటుంబం చెప్పాలి. మీరు నేరస్తులకి అండగా నిలబడతారేమో మాకు తెలియదు, కానీ మేం మాత్రం నిలబడం. మాకు సంబంధం లేని విషయంలో మమ్మల్ని లాగితే మటుకు మేం ఊరుకోం. అందుకని మనలో ఒకడిని అనాథగా వదిలేద్దామా? వాడు అనాథే అక్క. మనం అనాథని చేయటం ఏంటి? వాడు ఎప్పటి నుంచో అనాథ. ఇది నువ్వు నాన్న ఒప్పుకోనంత మాత్రాన నిజం అబద్ధం అయిపోదు. అవునక్క, నీకు మాకంటే ఎవరు ఎక్కువ కాదు అని అంటావు కదా. ఇవాళ మేమే చెప్తున్నాం, నువ్వు కేదార్ వైపు నిలబడటం మాకిష్టమే లేదు. అలా అంటారేంటి? వాళ్ళకి మనం తప్ప ఇంకెవరున్నారు? ఇలాంటి పరిస్థితుల్లో మనం కూడా వాళ్ళని వదిలేస్తే అన్యాయం అయిపోతారు. పర్వాలేదు మావయ్య గారు, ఆయన్ని ఎలా బయటికి తీసుకురావాలో నాకు తెలుసు. మాకెవ్వరి సహాయం అవసరం లేదు. మా కోసం ఎవ్వరూ ఇబ్బంది పడాల్సిన అవసరం కూడా లేదు. అప్పుడు జగదాత్రి తల్లి నేరస్తురాలి, ఇప్పుడు దాని మొగుడు నేరస్తుడే. వాడు అనాథే అక్క. జై హింద్ సార్. స్టేషన్కి వెళ్ళారా? ఇప్పుడే వచ్చాను సార్. చూడు శ్రీనివాస్, నేరానికి కేదార్ అనుమానితులే కానీ నేరం చేశాడని రుజువు అవ్వలేదు. నువ్వు ఇంట్రాగేషన్ పేరుతో చేయి చేసుకుంటే తెలుసు సార్. పెద్ద కుటుంబాలతో పరిచయాలున్నాయి. పొద్దునయ్యేసరికి పేపర్లో వస్తుంది, అంతే కదా సార్? అవన్నీ నాకు తెలుసు సార్, నేను చూసుకుంటాను. మీరేం టెన్షన్ పడకండి. సార్తో రేపు పొద్దున కల్లా నేరం చేశాడని ఒప్పించే బాధ్యత నాది. కేదారే నిజం ఒప్పేసుకున్నాక ఇక ఏ పేపర్ వాళ్ళు వచ్చి మాత్రం ఏం చేస్తారు? శ్రీనివాస్, కేదార్ ఒంటి మీద చెయ్యి పడకుండా నువ్వు ఇన్వెస్టిగేషన్ చేసుకో. చెయ్యి పడిందా? హలో సార్. హలో సార్, వినిపించట్లేదు సార్. మళ్ళీ కాల్ చేస్తాను సార్. హలో పెద్ద నాకే డ్యూటీ ఎలా చేయాలో చెప్తున్నాడు. ఇవాళ నా చేతి నుంచి వీణ్ణి ఎవ్వరు కాపాడలేరు. చెప్పండి కేదార్ భార్య జగదాత్రి గారు. నేను కేదార్ని ఒకసారి కలవాలి. అయ్యో మేడం, మీ ఆయన గెస్ట్ హౌస్ లో లేడు. నచ్చినప్పుడు వచ్చి కలిసి వెళ్ళిపోవడానికి. ప్లీజ్ సార్, మా ఆయనకి భోజనం తీసుకొస్తున్నాను, కొంచెం పర్మిషన్ ఇవ్వండి. స్టేషన్లో కొట్టి ఫోన్లో ప్లీజ్ అంటే ఎలా మేడం జగదాత్రి గారు? ఇదేమి నేను చెప్పండి. ప్లీజ్ సార్, ఇది కరెక్ట్ కాదు. ఇదే కరెక్ట్. ఇప్పుడు నువ్వు స్టేషన్కి తీసుకొచ్చే ఫుడ్లో పాయిజన్ ఉంటే
వాడు నా స్టేషన్లో చేస్తే నాకు తలనొప్పి. అలాంటివి ఎలా చేయడం కుదరదు. అది కాదు అందరి ఖైదీలాగే నీ భర్త కూడా భోజనం పెడతారు. హలో హలో ఫోన్ స్విచ్ ఆఫ్ చేసి పడేస్తే అయిపోతుంది. కావాలని ఫోన్ స్విచ్ ఆఫ్ చేసుకున్నట్టున్నాడు. చెప్పండి సార్. రవీంద్ర, ఇప్పుడు మీ ఎస్ఐ అరెస్ట్ చేసిన కేదార్కి భోజనం మీరు పెట్టకండి. జగదాత్రి తీసుకొస్తుంది. ఏదో ఒకటి చేసి ఆ భోజనం కేదార్ తినేలా చేయి. సార్, మా సార్ చాలా కోపంగా ఉన్నాడు సార్. ఇందాకే ఆవిడతో ఫోన్ మాట్లాడి కోపంగా ఫోన్ కట్ చేశాడు. మీ ఎస్ఐతో అయ్యే పనే అయితే మీ ఎస్ఐకి ఫోన్ చేసేవాడిని కదా. జగదాత్రి తెచ్చే అన్నంలో నేను విషం కలుపుతున్నా. అది కేదార్ గాడు తినాలి. ఆ స్టేషన్లోనే చావాలి. సార్, స్టేషన్లో మర్డరా? దొరికితే నా జీవితం తలకిందులవుతుంది సార్. అంతవరకు వస్తే నేను చూసుకుంటాను రవీంద్ర. జగదాత్రి తెచ్చే ఫుడ్ కేదార్ వరకు చేరేలా చేయి చాలు. సరే సార్. ఈ దెబ్బతో నీ పని అయిపోయిందిరా.